ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారికి మార్చి 21, 22, 23 తేదీలలో జరగబోయేది ఇదే. మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుంది. ధనుసు రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది? ముఖ్యంగా మార్చి 21, 22, 23 తేదీలలో వారి జీవితంలో ఏదో జరగబోతుంది. ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటకు వస్తుంది? దాని ఫలితం ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి? అలాగే మీరు వినబోయే అతిపెద్ద శుభవార్త ఏంటి? ఇలాంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే గనక మనం వీరి సహనం అధికం, ఓపికతో చాలా ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారని చెప్పాలి. అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను కూడా ఇస్తారు అని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే చిన్న సహాయం చేస్తే గనక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ధనుసు రాశి వ్యక్తులలో అధికంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో చాలామంది ఉన్నారు. మీ ఎరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీ సన్నిహితులు కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువులు కావచ్చు. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు. వారి ద్వారా మీరు చాలా సందర్భాలలో కూడా చాలా అవమానాలు పాలయ్యారు. మీ యొక్క స్థితిగతిని చూసి, అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారని చెప్పాలి. దీనివల్ల మీరు చాలా మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితులు కూడా మీరు చూశారు. దీనివలన ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు, సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం అయితే జరగబోతుంది. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు. ఆ పరమశివుడు యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది కాబట్టి. అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో, మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమేశ్వరుడు గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు. వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలు అయితే ఇస్తున్నాడు. అలాగే కొన్ని శిక్షలు కూడా వారి పట్ల అమలు చేస్తాడు. ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో, ఎవరి పట్ల వారు అమర్యాదగా నడిపించారో, ఎవరిని అవమానపరిచారో వారందరూ కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధపడతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించిన మార్పు అయితే అతి త్వరలో ధనుసు రాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది విషయమని చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో అకస్మాత్తుగా ధనలాభం అనేది మీకు వరించబోతుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చేసే సూచనలు కూడా కనిపిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోపోవడానికి మీకు ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది అని చెప్పాలి. ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ మీ ఫలితం అయితే సాధించలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఉగాది తర్వాత ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశలు ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులు అన్నీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి. అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహంగా అవి ఫలితంగా మారబోతున్నాయి.
మీకు ఈ కొత్త సంవత్సరం నుండి ఉగాది తర్వాత ఆర్థిక పురోగతి, అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి అనేది బయటికి రానుంది. ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి సత్కారాల ఫలితాలను మీకు చూపించబోతుంది. ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు. ఎన్నో రకాల సమస్యలు మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటో మీకు అర్థం కావడం లేదు. మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడా, అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మాకే ఎన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉన్నారు కూడా. కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది అని చెప్పాలి. అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి, మీరు చేసేటువంటి సత్కారాలకు ఫలితం, అంటే మంచి పనులకు ఫలితం అనేది మీకు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ధనుసు రాశి వారికి మీకు చూపించబోతుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే చూడబోతున్నారు. ఉగాది తర్వాత కొత్త సంవత్సర ప్రారంభంలోని మీరు పొందబోయే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే ధనుసు రాశి వారికి మార్చి 21, 22, 23 తేదీలలో మీ యొక్క జీవితంలో అతి పెద్ద శుభవార్త వినే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక అనేది ఉంటుంది. కొంతమందికి ఏమో ఉద్యోగం పొందడం, మరి కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఇంకొంతమందికి మంచి సంబంధం, సెటిల్ అయిన వారికి వివాహం జరగడం, కొంతమందికి ఏమో విదేశాలకు వెళ్ళడం. ఈ విధంగా ధనుసు రాశి వారికి మీ జీవితంలో మీరు ఏదైతే కోరికలు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన శుభవార్త ఈ 3 రోజులు, అంటే మార్చి 21, 22, 23 తేదీలలో ఆ రోజు నుంచి కూడా మీకు ఏ సమయంలో అయినా సరే వినే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి. మీకు ఈ ఉగాది తర్వాత కూడా ఆ భగవంతుడు మీకు, ఎందుకంటే పరమేశ్వరుడు అనుగ్రహం మీకు తోడుగా, మీ కుటుంబానికి తోడుగా ఉంటుంది. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాలు నుండి కూడా మీకు విముక్తి అనేది కలిగించబోతుంది. మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరకు తెచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగేలాగా చేస్తుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో, అంటే ఉగాది తర్వాత మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికలు కలిగి ఉన్నారో, ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యం అని మీ దానికి సంబంధించిన శుభవార్త అయితే ఈ 3 రోజుల్లో, అంటే మార్చి 21, 22, 23 తేదీలలో వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఈ 3 రోజుల్లో తర్వాత కూడా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా చూస్తారు. అలాగే చాలా కాలంగా మీరెవరైతే మిత్రులను కలవాలని ఆరాటపడుతూ ఉన్నారో వారికి సంబంధించిన అడ్రస్ దొరకడం లేదు అని మీరు గనక నిరాశలు ఉంటే గనక, మీకు ఈ ఉగాది తర్వాత, ఉగాదిలోపు వారికి సంబంధించిన శుభవార్త అయితే మీకు వినిపించబోతుందని చెప్పాలి. మీరు ఎంతో సంతోషపడతారు కూడా. వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజులలో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారు. ధనుసు రాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన మీరు ఏదైతే నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అనేది మీకు ఇప్పుడు ఈ సమయంలో వస్తుంది. అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారని చెప్పాలి. వారి మూలంగా కూడా మీ యొక్క జీవితంలో ఊహించని మలుపులు తిరిగే అవకాశాలు అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ 3 రోజులలో మీరు ఒక అడుగు ముందుకు వేయబోతున్నారు.
ఈ విధంగా మీకు నూతన సంవత్సరం యొక్క ప్రారంభంలోనే జీవితం అనేది చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవాలి. అలానే ధనుసు రాశి వారు మార్చి 21, 22, 23 తేదీల తర్వాత ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకుని వెళతారు. కాబట్టి మీరు అనుభవం ఉన్నవారు వ్యాపారం మొదలు పెట్టండి. అనుభవం ఉన్నట్లయితే వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి. ఆ తర్వాత సత్ఫలితాలు అనేవి మీరు తప్పకుండా పొంది తీరతారు. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయం అనేది ఖచ్చితంగా మీరు అనుకున్నది ఫలితం అనేది మీకు వస్తుంది. ఈ 3 రోజులు అనేది మీ యొక్క జీవితం అనేది మీ జీవితంలో కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలబెట్టిన ఏ పని అయినా సరే, ఏ పని మొదలుపెట్టినా సరే ఈ సమయంలో మీరు సత్ఫలితాలు పొందుతారు. ఈ విధంగా ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఆ పరమేశ్వరుడు యొక్క కరుణ కటాక్షాలు మీకు తోడుగా ఉన్నాయి కాబట్టి దైవక శక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది కాబట్టి అంటే మీ జీవితంలో మీరు ఏవైనా సమస్యలు కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది. ఆర్థికంగా గమనీయమైన పురోగతిని సాధిస్తారు. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కూడా మీకు దక్కుతాయి. ష్యూరిటీ సంతకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక అవి కూడా ఈ సమయంలో క్లియర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు డబ్బు వసూలు చేయడంలో విఫలమవుతున్నట్లయితే కనుక దానికి సంబంధించినవి కూడా వసూలు చేయడానికి కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంటే మీకు రాబోయే 3 రోజుల తర్వాత ఉగాదిలోపు వసూలు అవే అవకాశాలు మీకు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు. శివ ఆరాధన మీకు చాలా అంటే చాలా బాగా మేలు చేస్తుంది. ఆ తర్వాత ఇంకా మరెన్నో మంచి ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళండి. శివుడికి అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు. ధనుసు రాశి వారికి మార్చి 21, 22, 23 తేదీల తర్వాత మీకు అంతా శుభమే జరుగుతుంది. అలానే ధనుసు రాశి వారు మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి. అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మీకు తోచినంత సహాయం చేయండి. ఆ తర్వాత మీకు అపారమైన పుణ్య ఫలితం కూడా మీకు దక్కుతుంది. కాబట్టి ఈ విధంగా నూతన సంవత్సరంతో మీ జీవితాన్ని సుఖ సంతోషంగా జీవించండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.